ఐబొమ్మని రన్ చేసింది ఎవరు? హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఐబొమ్మ? తలతలాలు ఆడిపోతున్నారయ్యా కనుక్కోవడానికి. ఉండండి చెప్పేస్తా. ఆయన పేరు ఇమ్మడి రవి. ఇప్పుడే చెప్పేస్తే అంత వైద్యము. వెల్కమ్ టు సైబర్ అడ్డా అఫీషియల్ గైస్. ఓకే, ఐబొమ్మ నడిపింది ఇతనే అనమాట, ఇమ్మడి రవి అనే పేరు. కెరేబియన్ ఐలాండ్స్ అనే దగ్గర నుంచి ఈ ఆపరేషన్ అయితే మొదలైంది. మొత్తం ఇది రిమోట్ కంట్రోల్లోనే ఉంటుందన్నమాట, రిమోట్ లొకేషన్స్ అనమాట. విపిఎన్ లేయర్స్ని యూజ్ చేసి, చాలా టెక్నాలజీస్ని యూజ్ చేసి అయితే ఈయన వీడియోస్ని, మూవీస్ని లీక్ చేశాడనమాట ఐబొమ్మ వెబ్సైట్లో. ఇలా చాలా మూవీస్ అయితే, థౌజండ్స్ ఆఫ్ మూవీస్ అయితే ఈ వెబ్సైట్లో ఉన్నాయి ఇప్పటికీ. బట్ ఆ ఫౌండర్ అయితే ఈరోజు ఎట్టకేలకు దొరికిపోయాడనమాట. ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కుకట్పల్లిలో ఉన్నాడని సమాచారం మాకైతే. ఇప్పటి వరకు ఆయన గురించి ఏది రాలేదు. తర్వాత ఆయన అకౌంట్లో ఉన్న 3 crores మనీ అయితే సీజ్ చేశారని వచ్చింది. ఇంకొక విషయం వచ్చేసి, ఆయన మన డేటాని అయితే కలెక్ట్ చేసి పెట్టాడని అయితే చెప్పాడనమాట. ఎవరైతే యూజర్స్ చేశారో వాళ్ళందరికీ డేటా అనేది అయితే ఆయన దగ్గర స్టోర్ అయి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. వెబ్సైట్స్లో కానీ, టెలిగ్రామ్స్లో కానీ మనం డౌన్లోడ్ చేస్తాం కదా, దానికి కూడా ఈయనే అంట పంపించేది. ఇది కూడా ఈరోజు రియల్గా చెప్పేశారనమాట. తర్వాత ఈయన వచ్చింది, అది ఈరోజు SSMB 29 వారణాసి ఈవెంట్ జరుగుతుంది కదా ఈరోజు. ఆ ఈవెంట్కి అటెండ్ అవ్వడానికి వస్తున్నాడు. ఆయన కెరేబియన్ ఐలాండ్ నుంచి ఫ్రాన్స్కి వచ్చాడు. ఫ్రాన్స్ నుంచి ఇండియాకి టికెట్ వేశాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయన అయితే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇంతవరకు సమాచారం అయితే ఉందన్నమాట మన దగ్గర. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఈయన డీటెయిల్ వీడియోస్ కూడా వస్తాయి. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. సబ్స్క్రైబ్ ద ఛానల్.